హాయ్ గైస్. సో, థియేటర్‌లో 'సలార్' సంచలనం ఇంకా అలాగే కొనసాగుతుంది. సో, సినిమా ఫస్ట్ 5 రోజుల్లోనే మోర్ థాన్ 400 క్రోర్ గ్రాస్‌గా వచ్చింది. అరౌండ్ 440 క్రోర్ అండ్ షేర్‌గా చూసుకుంటే అరౌండ్ 240 క్రోర్ వచ్చింది. సో, డెఫినిట్‌గా ఇది బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకొని అన్ని ఏరియాస్‌లోనూ ప్రాఫిట్ తీసుకుంటుందని మనం ఎక్స్‌పెక్ట్ చేద్దాం. అండ్ ఇట్ విల్ డూ థాట్. వెల్, ఇప్పుడు నేను యాక్చువల్లీ ఈ వీడియో చేయడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఈ మూవీ మోర్ థాన్ 80% పర్సెంటేజ్ వైస్ పక్కన పెడితే ఈ మూవీ చాలా మందికి నచ్చింది. బట్ స్టిల్ కొంతమందికి ఈ మూవీ నచ్చలేదు. ఈ డిస్కషన్ డైరెక్ట్‌గా నా దగ్గరకి కూడా వచ్చింది. అండ్ ఈవెన్ సమ్ కమెంట్స్‌లో నేను చూసాను. సో, టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ దట్. నాకు 'సలార్' నచ్చలేదు అనే వాళ్ళకి, నాకు 'సలార్' బాగా నచ్చింది అనే వాళ్ళకి, ఎందుకు నచ్చలేదు, ఎందుకు నచ్చిందన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు అర్థమైంది నేను చెప్తాను. బేసిక్‌గా 'సలార్' మూవీ చాలా మందికి నచ్చడానికి నా ఉద్దేశం ప్రకారం ఫస్ట్ రీజన్ వచ్చి ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ఫిల్మ్ విత్ ఎంటైర్ ఎంగేజింగ్ సీన్స్‌తో అండ్ ప్రతి సీన్‌లోనూ ఆల్మోస్ట్ గూస్ బంప్స్ తెప్పించే బీజీఎం పెట్టుకొని ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చూసి నిజంగా చాలా కాలం అయింది. సో, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ రీజన్ మెనీ ఆఫ్ అస్ షోయింగ్ అవర్ ఇంట్రెస్ట్ టు వాచ్ 'సలార్'. సెకండ్ థింగ్, ప్రశాంత్ నీల్స్ డైరెక్షన్. జనరల్‌గా అన్నిటిని వదిలేయండి. ప్రశాంత్ నీల్ ఎంచుకునే స్టోరీ లైన్స్ కానీ, మూవీ టెంప్లెట్స్ కానీ, లేకపోతే ఫైట్స్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్స్ కానీ, ఎవ్రీథింగ్ అన్నిటిని వదిలేయండి. 3 గంటల సేపు థియేటర్‌లో మనల్ని కూర్చోపెట్టి, ఎక్కడా కూడా బోరింగ్, ఇరిటేషన్ తెప్పించకుండా, ఎంగేజింగ్ మ్యూజిక్‌తో అండ్ మన శరీరం మర్చిపోయిన ఆ గూస్ బంప్స్‌ని మళ్ళీ గుర్తు చేస్తూ, ప్రభాస్‌ని ఏ రకంగా అయితే మనం చూడాలి అనుకున్నామో, ఆరేళ్ల ఆ ఆకలిని తీరుస్తూ, పవర్‌ఫుల్‌గా ఈ మూవీని తీశారు. ఎలాంటి సందేహం అందులో లేదు. అది సెకండ్ రీజన్. అండ్ థర్డ్‌ది, యాక్చువల్లీ ఇది ఫస్ట్ అవ్వాలి. బట్ నేను సినారియో బేస్‌లో వస్తున్నాను కాబట్టి థర్డ్ ప్లేస్‌లో వచ్చింది. యంగ్ రెబెల్ స్టార్ 'ప్రభాస్.' సో, ప్రశాంత్ నీల్ సృష్టించిన ఈ కథలో 'సలార్' అనే ఒక పాత్రకి టైలర్ మేడ్ రోల్‌గా నాకైతే ప్రభాస్ కనిపించారు. ఈ రోల్‌లో ఈయన్ని తప్ప నేనైతే నా బ్రెయిన్‌లో ఇంకొకళ్ళని ఊహించుకోలేదు. సో, హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. ముఖ్యంగా ఫైట్స్‌లోను, యాక్షన్ సీక్వెన్సెస్‌లోను ప్రభాస్ గారి ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, యాటిట్యూడ్ కానీ, యాక్టింగ్ గాని వేరే లెవెల్ అని చెప్పాలి. ఈ సినిమాలో నాకు అర్థమైనంత వరకు ఆయనకి డైలాగ్ చాలా తక్కువే రాశారు. కానీ రాసిన ఆ 1, 2 చాలా ఉన్నాయి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆయన డెలివరీ చేసే విధానం నా భూతో నా భవిష్యత్. సో, 'సలార్' మీన్స్ ప్రభాస్. సో, 'సలార్' అనే క్యారెక్టర్‌కి ప్రభాస్ గారు ప్రాణం పోసారు. అందులో ఎలాంటి సందేహం లేదు. నెక్స్ట్‌ది బిల్డప్ సీన్స్. యాక్చువల్లీ ఈ మూవీ రివ్యూ చెప్పినప్పుడే నేను చెప్పాను. ఈ మూవీలో చైల్డ్‌హుడ్ సీన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఫైట్ వచ్చే ముందు వరకు కూడా సమ్ కైండ్ ఆఫ్ లాగ్‌లా నాకనిపించింది. ఆ ఆ పర్టిక్యులర్ సీన్స్ అన్నీ కూడా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ బిల్డప్ సీన్సే. సో, గ్రాడ్యువల్‌గా నెక్స్ట్ లెవెల్ మీరు తట్టుకోలేనంతగా పిచ్చెక్కిపోయేంత హై పిచ్‌లో ఉంటదిరా! సో, దాన్ని రీచ్ అవ్వడం కోసం నేను ఈ కాసేపు సృష్టిస్తున్నాను ఇలాగా అన్నట్టుగా నాకైతే అనిపించింది. ఆ బిల్డప్ సీన్స్ కూడా వెల్ డన్‌గా స్క్రీన్ ప్లే చేశారు. నాకు కొంతమందికి నచ్చకపోయుండొచ్చు. బట్ దోస్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద నెక్స్ట్ సీన్స్. సో, అది కూడా నేను అందుకే హైలైట్‌గా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్, ఆల్రెడీ నేను ఇది చెప్పిన రీజనే. బట్ స్పెసిఫిక్‌గా ఫైట్స్ గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నానో చెప్తున్నా. సో, ఈ మూవీలో ఉన్న ఫైట్స్ జనరల్‌గా పోయింది భయ్యా! జనాలకేంటంటే కత్తి పట్టుకొని 10 మందిని నరికేయడం, 20 మందిని నరికేయడం, ఏంటంటే మన హీరో 100 మందిని నరికాడురా! సో, సూపరు అన్న థాట్ నుంచి జనాలు నాకు తెలిసి బయటకొచ్చేసారు. మనం ఒకడిని ఒక దెబ్బేస్తున్నామంటే దాని వెనక బలమైన కారణం ఉండాలి. ఖచ్చితంగా బలమైన కారణం ఉండాలి. ఈ సినిమాలో అందరూ చాలా ఫైట్స్ ఉన్నాయి. మూవీ అంతా ఫైట్సే అని అంటున్నారు గానీ, గట్టిగా చెప్పాలంటే ఈ మూవీలో ఉంది 4 ఫైట్‌లు. ఇంటర్వెల్ ముందు 2 ఫైట్‌లు, ఇంటర్వెల్ తర్వాత 2 ఫైట్‌లు అంతే. దో అవి చాలా పెద్ద ఫైట్స్. అది నేను కాదనట్లే. కానీ ఈ సినిమాలో 4 ఫైట్‌లే ఉన్నాయి. కానీ ఈచ్ ఫైట్ హాస్ మీనింగ్. ఊరికే ఎళ్లి సలార్ ఎవరిని నరకడు. ఊరికే వెళ్లి ఎవరి ప్రాణాలు తీయడు, రక్తాన్ని చిమ్మడు. ఎవ్రి ఫైట్, ఎవ్రి పంచ్ హాస్ ఇట్స్ ఓన్ మీనింగ్. బేసిక్‌గా ఈ మూవీ కమర్షియల్ మూవీ. బట్ వితౌట్ కమర్షియల్ ఎలిమెంట్స్. ఏమున్నాయండి ఇందులో కమర్షియల్? సో, జనరల్‌గా కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే కామెడీ గానీ, ఫైట్స్ గానీ, సాంగ్స్ గానీ, నెక్స్ట్ ఇంకేముంటాయి? ఐటెమ్ సాంగ్స్ కానీ, ఇలా ఇలా కాంబినేషన్‌లో పెట్టి అన్ని వర్గాల ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ కమర్షియల్ మూవీ యాస్ పర్ మీ. కానీ ఈ మూవీలో ఒక కామెడీ లేదు. ఓకే. నెక్స్ట్ లవ్ ట్రాక్ లేదు. నెక్స్ట్ రొమాంటిక్ సాంగ్స్ లేవు. అలాగే ఐటెమ్ సాంగ్స్ లేవు. ఇవేమీ లేకుండా స్టోరీకి స్టిక్ అయ్యి
దానికి అవసరమైనప్పుడు మాత్రమే పాటలు సిట్యుయేషన్ తగ్గట్టుగా ఒకటో 2 పాటలు ఉన్నాయి ఎంత గట్టిగా చెప్పాలంటే క్లైమాక్స్ వచ్చేది కాకుండా. సో, అవసరానికి తగ్గట్టుగా వాడుకొని హీరో ఎలివేషన్‌కి హై ప్రియారిటీ ఇస్తూ చెప్పారు 'సలార్ ది వైలెంట్ మ్యాన్' అంతే. ఆ క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ ఆ క్యారెక్టర్ యొక్క పవర్‌ఫుల్‌ని మిగిలిన క్యారెక్టర్స్ ద్వారా చెప్తూ ఒక పవర్‌ఫుల్ బ్యాంగ్‌ని ఇంటర్వెల్‌కి ముందు గాని, క్లైమాక్స్‌లో గాని చూపించుకుంటూ వెళ్ళి సో, వితౌట్ కమర్షియల్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఇట్ హాస్ 1 ఆర్ 2 కమర్షియల్ ఎలిమెంట్స్ ఓన్లీ. సో, అందుకే చెప్తున్నా. ఇది కంప్లీట్‌గా కమర్షియల్ ఫిల్మ్ అయితే కాదు. ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్ విత్ ల్యాక్ ఆఫ్ మెనీ కమర్షియల్ ఎలిమెంట్స్. సో, ఇవండి నాకు సంబంధించిన వరకు 'సలార్' చాలా మందికి నచ్చడానికి కారణాలు. ఓకే. నెక్స్ట్ సెకండ్ సెట్ ఆఫ్ పీపుల్ 'సలార్' నచ్చని వాళ్ళు. ఫస్ట్ థింగ్ వి షుడ్ గివ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్స్ ఒపీనియన్. నాకు 'సలార్' నచ్చింది కాబట్టి అందరికీ ఇది నచ్చాలి అని కోరుకోవడం తప్పు. నచ్చని వాళ్ళకి నచ్చలేదు అని చెప్పే అర్హత ఉంది. నీకు నచ్చలేదు మీన్స్ నచ్చలేదు. నీకు నచ్చింది మీన్స్ నచ్చింది. సో, ఒకళ్ళనొకళ్ళు అలా ఎన్‌ఫోర్స్ చేసుకుంటూ ఉండకుండా ఎవరి ఒపీనియన్స్‌ని వాళ్ళు షేర్ చేసుకోవడంలో తప్పు లేదు. సో, ఐడియల్‌గా నాకు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ని దృష్టిలో పెట్టుకొని ఎవరెవరికైతే ఈ మూవీ నచ్చలేదో అందుకు గల కారణాలు నా అనాలిసిస్ ద్వారా చెప్పడానికి మాత్రమే నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ మీ. ఫస్ట్ రీజన్ ఓవర్ బ్లడ్ పాత్. యెస్, ఈ మూవీలో 4 ఫైట్‌లే ఉన్నాయి. కానీ ప్రతి ఫైట్‌లోనూ ఇట్స్ టూ మచ్ బ్లడ్. అంటే ఏంటంటే అందరూ దాన్ని తీసుకోలేరు. దట్స్ వై దే హావ్ గివెన్ ఏ సర్టిఫికేట్. ఈ మూవీకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే టూ మచ్ వైలెన్స్. ఓకే. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ సెకండ్ థింగ్ టూ మచ్ నాయిస్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. కొన్ని సీన్స్‌లో ఏమవుతుందంటే ఇది నేను పర్సనల్‌గా నేను కూడా ఫేస్ చేశాను. వెన్ ఐ వాచ్డ్ ఫర్ ద సెకండ్ టైమ్ థర్డ్ టైమ్ సారీ. వెన్ ఐ వాచ్డ్ ఫర్ ద థర్డ్ 3 సార్లు చూసా సినిమా. వెన్ ఐ వాచ్డ్ ఫర్ ద థర్డ్ టైమ్ నేను వెళ్ళిన థియేటర్ ప్రాపర్‌గా లేదు. దానివల్ల ఏంటంటే టూ మచ్ నాయిస్ అయితే నేను ఫేస్ చేయడం జరిగింది. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. నాయిస్ మీన్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వస్తున్నప్పుడు ఇట్స్ టూ మచ్ ఇరిటేటింగ్. అంటే అక్కడ చాలా లౌడ్‌గా యూ నో చాలా ఇబ్బందిగా అనిపించింది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ థర్డ్ రీజన్ అండ్ ఫైనల్ రీజన్ హేటర్స్. సో, వాళ్ళ గురించి అసలు ఆ టాపిక్ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నాకైతే ఓవరాల్‌గా మూవీలో థింగ్స్ ఇదే. టూ మచ్ బ్లడ్ ఉండడం, వయలెన్స్ మరీ ఎక్కువగా ఉండడం. సెకండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు కొన్ని సీన్స్‌లో టూ మచ్ లౌడ్ ఉండడం. ఈ 2 తప్ప కొంతమందికి స్టోరీ లైన్ కూడా మైట్ బీ అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే ఇది చాలా పెద్ద కథ. కథ లేదనొద్దు. ఇది చాలా పెద్ద కథ. అందుకే ఇందులో ఉన్న క్యారెక్టర్స్‌ని అర్థం చేసుకోవడానికే చాలామందికి నాకు తెలిసి ఇందులో ఉన్న క్యారెక్టర్స్ అర్థం కూడా కాలే. ఎవరెవరు ఏ తెగలు, ఎవరెవరు ఏంటి అన్నది ఫస్ట్ నుంచి ప్రాపర్‌గా అర్థం చేసుకోకపోవడం వన్ ఆఫ్ ద రీజన్ వై దే ఆర్ సేయింగ్ దేర్ ఈస్ నో స్టోరీ అట్ ఆల్. స్టోరీ కంప్లీట్‌గా చెప్పలేదు. దేర్ ఈస్ ఎ సెకండ్ పార్ట్. సో, ఫైనల్‌గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే మూవీ నచ్చిన వాళ్ళు ఉంటారు. నచ్చని వాళ్ళు ఉంటారు. జస్ట్ రెస్పెక్ట్ ఈచ్ అదర్. ఒకళ్ళకి మూవీ నచ్చిందంటే అది వాళ్ళ ఒపీనియన్. రెస్పెక్ట్ ఇవ్వాలి. నచ్చలేదు అన్నా కూడా ఇవ్వాలి. ఎందుకంటే అది వాళ్ళ ఒపీనియన్. సో, అదే నేను చెప్దాం అనుకుంటుంది. బట్ ఫైనల్ నోట్ ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా 'సలార్' ఈస్ ఆల్రెడీ బ్లాక్ బస్టర్. ఓకే. నచ్చని వాళ్ళకి ఇట్స్ ఓకే. తప్పేం కాదు. ఈవెన్ 'బాహుబలి 2' కూడా చాలా మందికి నచ్చలేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో, ఫైనల్‌గా ఇది. నా విషయానికొస్తే నాకు ఒక సినిమా నచ్చడానికి పెద్ద పెద్ద కారణాలు అక్కర్లేదు. ఫస్ట్ థింగ్. ఇంకొకటేంటంటే ఐయామ్ నాట్ ఎ క్రిటిక్. ఒక సినిమాని నేను విమర్శించనెప్పుడు. ఐయామ్ జస్ట్ రివ్యూవర్. ఆ సినిమా చూసి దానికి సమీక్షకుడిలా బిహేవ్ చేస్తా. అంటే జస్ట్ సినిమా చూసి ఎలా ఉందన్నది నాకు చెప్తా. నేను లాజిక్స్‌ని బేస్ చేసుకొని ఎప్పుడూ మూవీని చూడను. ఎందుకంటే సినిమా అనేది ఒక ఔట్ ఆఫ్ ది స్కోప్. ఓకే. మన రియాలిటీని చూడాలి అను తత్వం నాకైతే లేదు. ఎందుకంటే రియాలిటీ నేను ఆల్రెడీ చూస్తున్నాను. సో, ఐ డోంట్ వాంట్ దట్. ఐ వాంట్ టు వాచ్ సంథింగ్ విచ్ కెనాట్ బి హ్యాపెన్ అండ్ విచ్ మేక్స్ మీ హ్యాపీ, విచ్ మేక్స్ మీ ఎంథూసియాస్టిక్. ఓకే. ఇలా ఇలా ఉంటే ఐయామ్ వెరీ హ్యాపీ. ఇక్కడ గుద్దితే పక్క సందులో పడడం ఎప్పటినుంచో మనం చూస్తున్నాం. సో, ఇక్కడ కూడా అదే ఉందని ఏంటది గ్రావిటేషన్ లా, ఫోర్సెస్ నేను ఆ లాస్ ఇక్కడ అప్లై చేయను. నాకంత టైం లేదు. ఒక మూవీని చూస్తున్నప్పుడు అవన్నీ అప్లై చేసుకొని చూసేంత టైం నాకైతే లేదు భయ్యా. సో, అందుకే నేను మూవీని మూవీలానే చూస్తాను. అది అబద్ధం అని నాకు తెలుసు. అందుకే అది చూస్తున్నాను. ఎందుకంటే అబద్ధంతో నేను ఆనందించడానికి. కొన్ని మిస్టేక్స్‌ని ఈవెన్ నేను కూడా పాయింట్ ఔట్ చేస్తాను. అక్కడ లాజిక్ కాదు, కథ కొంచెం అర్థం కాదు కాబట్టి. ఎగ్జాంపుల్ సీనొచ్చి తల నరికే సీన్. ప్రభాస్ ఒకరి తల నరికినప్పుడు అక్కడున్న సోల్జర్స్‌కి ఆర్డర్ వస్తుంది కిల్ హిమ్ అని చంపరు. అది ఒక్కటే నాకైతే పర్సనల్‌గా అక్కడది లాజిక్ కాదు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయలేదంతే. ఎందుకు చేయలేదన్నది నాకు అర్థం కాల. అది తప్ప
నాకైతే మూవీ మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఫైనల్ నోట్, నాకు మూవీ నచ్చడానికి పెద్ద పెద్ద కారణాలు అక్కర్లా. ఒక మంచి ఎమోషన్ త్రూ అవుట్ మూవీ రన్ అయితే చాలు, బోర్ కొట్టించకుండా. సో మీలో ఎంతమందికి సలార్ నచ్చింది, నచ్చలేదు, నచ్చని వాళ్ళు నచ్చలేదని చెప్పండి. నన్ను ఎవరు ఫీల్ అవ్వరు. నచ్చిన వాళ్ళు నచ్చిందని చెప్పండి, ఎవరు ఫీల్ అవ్వరు. ఓకే, రుద్దుకోవద్దు, రుద్దకూడదు, తప్పు. సో నా ఉద్దేశం ఇది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొంచెం ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.